వర్క్‌కి కావాల్సిన ఐటెమ్స్ ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్‌వి అండ్ బాల్ లేస్డ్ స్టోన్ లేస్ అండ్ గోల్డ్ కలర్ పూసలు ఈ సైజ్‌వి తీసుకున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పైన మార్కింగ్ చేస్తున్నాను. నేనైతే లోటస్ డిజైన్ వేస్తున్నాను. దానికోసం అన్నీ ఈక్వల్‌గా రావడానికి ఒక మెజర్మెంట్ పెట్టుకొని అన్నీ ఒకేలాగా ఇలా గీస్తున్నాను అనమాట. మార్కింగ్ చేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీని అవుట్లైన్స్ అనేవి నేను బాల్ స్టిచ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా స్టిక్ చేస్తున్నాను. అవుట్లైన్స్ అనేవి ఇలా స్టిక్ చేసిన తర్వాత ఆ తర్వాత సిల్క్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేస్తాను. అండ్ మీరు కావాలంటే ఊల్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. సిల్క్ థ్రెడ్ అయితే ఇంకొంచెం షైనింగ్గా బాగా కనిపిస్తుందని నేనైతే సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఊల్ థ్రెడ్ యూజ్ చేస్తే కాస్త ఫాస్ట్గా అయిపోతుంది. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది యూజ్ చేయండి. సో ఇలా అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను. అండ్ వర్క్ పెట్టిన ప్రతిసారి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు కదా, ఇదైతే నేను డైలీ ఒక 3-4 అవర్స్ చేసినా కూడా నాకు 1 వీక్ పట్టిందనమాట. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, ఎందుకంటే కొంచెం హెవీ వర్క్. అండ్ అంతా పర్ఫెక్ట్గా ఫస్ట్ స్టిక్ చేసి ఆ తర్వాత స్టిక్ చేసాం కాబట్టి పోకుండా ఉంటుంది. అండ్ కొంచెం పెద్ద వర్క్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంత టైం అయితే ఎఫర్ట్ చేయొచ్చు. అండ్ పోయినసారి చూపించినవైతే 2-3 డేస్లో అయిపోతాయి. 2-3 అవర్స్ కూర్చుంటే డైలీ ఒక 2-3 డేస్లో అయిపోతుంది. ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ముందే స్టార్ట్ చేయాలి కావాలి అన్నప్పుడు. నాకైతే 1 వీక్ పట్టింది. సో ఇంకా నేను 3-4 అవర్స్ చేశాను. ఇంకా 1 or 2 అవర్స్ అలా ఫ్రీ టైంలో చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ టైం పడుతుండొచ్చు. సో బాల్లెస్ మొత్తం అవుట్లైన్స్ అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా ఎంబ్రాయిడరీ లాగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిడిల్ పార్ట్ చేసేసి ఆ తర్వాత లోటస్ యొక్క పెటల్స్ చేయాలి. అండ్ ఈ సిల్క్ థ్రెడ్ కూడా మరీ ఎక్కువ లైన్స్ పెడితే చిక్ అయిపోతుందండి. అండ్ మరీ తక్కువ పెడితే చాలా టైం పడుతుంది. సో మ్యాక్సిమం ఒక 6-8 లైన్స్ ఆఫ్ థ్రెడ్ పెట్టుకొని చేయండి, అది బెస్ట్ అండ్ మ్యాక్సిమం అనమాట. చిక్కులు కూడా కాస్త తక్కువ పడతాయి అండ్ టైం కూడా మరీ అంత ఎక్కువ పట్టదు, మరీ అంత తక్కువ పట్టదు అనమాట. సో నేనైతే ఇది సజెస్ట్ చేస్తున్నాను మీకు. సో నేను చాలా కొన్ని ఎక్కువ పెట్టి ట్రై చేసా, తక్కువ పెట్టి ట్రై చేసా. సో కొంచెం అవైతే ఇబ్బందిగా ఉన్నాయి. సో ఈ మెజర్మెంట్ అయితే నేను ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను. 6-8 లైన్స్ ఆఫ్ థ్రెడ్ పెట్టేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఊల్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇదైతే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. 1 వీక్ అలా పట్టింది కదా. ఊల్ అయితే ఒక 3 డేస్లో అయిపోతుండొచ్చు నాకు తెలిసి మ్యాక్సిమం. సో అలా ఎవరైనా ట్రై చేయాలి. మీ శారీకి మ్యాచింగ్ కలర్ తీసుకోండి. సిల్క్లో దొరికితే సిల్క్ తీసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ సిల్క్లో దొరకట్లేదు అనుకుంటే ఊల్కి వెళ్ళిపోవచ్చు. సో ఇలానైతే మొత్తము ఫస్ట్ మిడిల్ పార్ట్ తర్వాత పెటల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో చూసేసేయండి, తర్వాత ఏం చేస్తాననేది చెప్తాను.
సో చూసారు కదా, లోటస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టానమాట లోటస్కి అండ్ బార్డర్కి. అండ్ ఇక్కడ ఎందుకు వదిలిపెట్టానంటే స్టోన్లెస్ అండ్ బాల్లెస్ పెట్టడానికి. ఇవి పెడితేనే బ్లౌజ్కి అట్రాక్షన్ అనిపిస్తుంది, నాకైతే నచ్చుతుంది. సో అన్నిటికీ ఇలాగే నేను చేస్తూ ఉంటానన్నమాట. సో మీకు ఒకవేళ ఇది అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా లోటస్ అయితే మన బార్డర్ దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇఫ్ అట్ ఆల్ ఇలాగే చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే గ్యాప్ వదిలిపెట్టి లోటస్ చేసిన తర్వాత ఇవి పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రేమ్ యూస్ చేసాం కదా ఎంబ్రాయిడరీ చేయడానికి. సో ఆ ఫ్రేమ్ అనేది టైట్ అవ్వదు, స్టోన్లెస్ అండ్ బాల్లెస్ అన్నీ ఉంటాయి అక్కడ. సో ఫస్ట్ అయితే గ్యాప్ వదిలిపెట్టి చేసుకోండి. ఇఫ్ అట్ ఆల్ మీరు ఇలా కంటిన్యూస్గా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇవి పెట్టిన తర్వాత ఫ్రేమ్ యూజ్ చేయకండి. ఫ్రేమ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎంబ్రాయిడరీ చేసుకోండి, అలానైనా చేసేసుకోండి. ఫ్రేమ్ యూజ్ చేస్తే కాస్త తక్కువ టైం పడుతుంది, ఫ్రేమ్ యూజ్ చేయకపోతే కాస్త ఎక్కువ టైం పడుతుంది, అంతే తేడా. సో ఎలానైనా చేసుకోవచ్చు. సో ఇలానైతే ఇప్పుడు జస్ట్ స్టిక్ చేసా కదా, ఇప్పుడు దీన్ని స్టిచ్ చేస్తా కూడా. ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు కదా, మనం పర్ఫెక్షన్ ఉండాలి అండ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి. సో అందుకే కుట్టినప్పుడు అంతా పర్ఫెక్ట్గా కుట్టేస్తే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఇలానే అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలి. అండ్ నెక్కి అండ్ ముందు కూడా పెట్టాను అండ్ హ్యాండ్స్కి కూడా ఇలాగే స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్కి మనం అవుట్లైన్స్కి బాల్లెస్ పెట్టాం కదా, దాన్ని కూడా నేను స్టిచ్ చేస్తున్నాను, అంటే కుడుతున్నాను. ఎందుకంటే అవి కూడా ఊడిపోకుండా ఉండడానికి. అండ్ గమ్ పెట్టి మనం జస్ట్ స్టిక్ చేసాం కదా, అది ఎక్కడైనా గమ్ లూజ్ అయ్యి ఊడిపోయే ఛాన్స్ ఉంటుందేమో అన్న దాంతో దీన్ని కూడా నేను కుడుతున్నాను అనమాట. సో అవుట్లైన్స్ కూడా ఆ బాల్లెస్ అనేవి కుట్టేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా చెప్పాను కదా పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ అని. సో వీటిని కూడా కుట్టేస్తున్నాను, అన్ని ఫ్లవర్స్వి అవుట్లైన్లో అయితే మనం బాల్లెస్ పెట్టాం కదా అవన్నీ స్టిక్ చేస్తున్నాను. ఇది స్టిచ్ చేసుకుంటే ఎప్పటికైనా సరే ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. లోపల సిల్క్ థ్రెడ్ కూడా మనం కుట్టాం కాబట్టి అస్సలు పోదు, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి మొత్తం స్టిచ్ చేసేస్తున్నాను. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత లోటస్కి మనకి ఇక్కడ కింద గ్యాప్ ఉంది కదా, దాంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు చూపించాను కదా గోల్డ్ కలర్ పూసలు, అవి స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా అక్కడ మిడిల్లో లోటస్ మిడిల్లో ఒక్కొక్కటి అలా స్టిచ్ చేస్తే సో చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని స్టిచ్ చేస్తున్నాను. సో ఇలాగే అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ మార్కింగ్స్ పెట్టుకున్నాను కదా, వాటి ప్లేస్లో ఒక గోల్డ్ కలర్ పూస దాని చుట్టూ బాల్లెస్ కుడుతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ ఇలాంటి చిన్నవి కుడితే మన బ్లౌజ్ వర్క్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇలానే కుట్టాలని కాదు, వేరే డిజైన్స్ ఏవైనా సరే కుట్టుకోవచ్చు. కానీ మనం ఇక్కడ లోటస్ డిజైన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా వేరే డిజైన్ అయితే బాగుండదు కాబట్టి నేను ఇదే పూసలు అండ్ బాల్లెస్ యూజ్ చేసి ఇలా చిన్నగా సైడ్కి అక్కడక్కడ స్టిచ్ చేస్తున్నాను. సో దట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మొత్తం అయిపోయాక చూపిస్తాను, చూసేసేయండి.
సో కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా ఇంత బాగా వచ్చిందనమాట అవుట్పుట్. చాలా కష్టపడి చేశాను, చాలా టైం పట్టింది అయినా కూడా. సో ఫైనల్లీ అవుట్పుట్ చూసాక ఐ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ చాలామంది అడుగుతుంటారు ఇవన్నీ షేడ్ అయిపోతాయా పోతాయా అది ఇదని. మనం స్టిక్ చేస్తున్నాం కాబట్టి అసలు పోవు. అండ్ షేడ్ అంటే లైక్ మంచి క్వాలిటీవి బాల్లెస్ స్టోన్లెస్ తీసుకోండి, అవైతే కలర్ షేడ్ అవ్వకుండా బాగుంటాయి. అండ్ పూసలు అవి కూడా కొంచెం మంచి క్వాలిటీవి తీసుకోండి. అండ్ కలర్ పోన్వి కూడా ఉంటాయి, అలాంటివి తీసుకోండి. సో దట్ ఎప్పటికీ పోవు. అండ్ సిల్క్ థ్రెడ్ అనేది అసలు పోదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ డిజైన్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తుండండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మా వీడియోస్ మీరు వెంటనే చూడాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.